తెలుగులో ప్రసారమైన బిగ్ బాస్ 3 మొన్న ఆదివారం ఎంతో గ్రాండ్గా ముగిసింది. సినీ తారల సందడితో నాగ్ చేసిన అల్లరి అంతా ఇంత కాదు. చివరగా మెగాస్టార్ చిరంజీవి వచ్చి ఈ షోకి ఫైనల్ టచింగ్ ఇచ్చారు. అయితే 100 రోజులకు పైగా సాగిన బిగ్ బాస్ 3 షోలో రాహుల్, శ్రీముఖి ఫైనల్గా నిలిచారు. ఇద్దరిని స్టేజ్ పైకి పిలిచి నాగార్జున రాహుల్ చేయి పైకి లేపటంతో బిగ్ బాస్ 3 విన్నర్గా అనౌన్స్ చేశారు. మొన్నటి వరకు రాహుల్ సిప్లిగంజ్ అంటే తెలుగు రాష్ట్ర ప్రజలకు పెద్దగా తెలిసేది కాదు. బిగ్ బాస్ విన్నర్గా గెలిచిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఈ హైదరాబాద్ కుర్రోడు ఎవరో తెలిసిపోయింది. అయితే రాహుల్ ఈ స్థాయికి రావటం వెనుక అతను పడ్డ కష్టాలు అన్ని ఎన్ని కావు. ఒక దశలో ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యాడు, కానీ 2 రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా టాస్క్లు, గేమ్లు ఆడుతూ తనని తాను ప్రూవ్ చేసుకుని విన్నర్గా గెలిచాడు. ఫినాలే వీక్లో దాదాపు 9 కోట్ల ఓట్లు పోలైతే అందులో దాదాపు 45% ఓట్లు ఒక్క రాహుల్కే పడ్డాయి. అంతలా ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో విజయవంతమయ్యాడు రాహుల్ సిప్లిగంజ్. రాహుల్కి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. 1989 ఆగస్టు 22న హైదరాబాద్లోని ధూల్పేట్లో జన్మించాడు రాహుల్. తన బాల్యం, చదువు అంతా హైదరాబాద్లోనే సాగింది. లయోలా హై స్కూల్లో 10th పూర్తి చేసిన రాహుల్ తర్వాత నారాయణ జూనియర్ కాలేజ్ నుంచి ఇంటర్ చదివాడు. చిన్ననాటి నుంచి సంగీతంపై ఎక్కువ మోజు చూపిస్తున్న రాహుల్ని చూసి ఆయన తండ్రి మ్యూజిక్ స్కూల్లో చేర్పించారు. మొదటగా రాహుల్కి స్నేహితుడా సినిమాలో పాడే అవకాశం వచ్చింది. కాకపోతే జోష్ మూవీ మొదట విడుదలవటంతో అందులోని కాలేజీ బుల్లోడా పాట తన మొదటి పాట అయింది. స్నేహితుడా, జోష్లో పాడిన రాహుల్ యూనిక్ వాయిస్ చూసి అబ్బురపడ్డ కీరవాణి తన కోరస్ టీంలో జాయిన్ చేసుకున్నారు. కీరవాణి దగ్గరే కోరస్ సింగర్గా చేస్తూ దమ్ము, ఈగ, షిరిడి సాయి వంటి సినిమాల్లో పాటలు పాడాడు. ఇటీవల సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలంలో టైటిల్ సాంగ్, చిత్రలహరి మూవీలో గ్లాస్మేట్స్ అంటూ సాగే సాంగ్, ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్లో బోనాలు సాంగ్, ఇవన్నీ రాహుల్ కెరీర్కి ఊపునిచ్చాయి. ఇక రాహుల్ మొదటి నుంచి మాస్ సాంగ్స్ పైనే ఎక్కువ ఫోకస్ చేశారు. ఇక మగజాతి, మాకి కిరికిరి, దావత్, మంగమ్మ, గల్లీగా గణేష్ వంటి సాంగ్స్కి మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి. 3 నెలల క్రితం విడుదలైన హిజ్రా సాంగ్కి అప్పుడే 3.5 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకత చాటుతున్న రాహుల్ సిప్లిగంజ్కి బిగ్ బాస్ నుంచి పిలుపు రావటం, 16 మంది ఇంటి సభ్యుల్లో తాను ఒకరిగా ఎంట్రీ ఇచ్చి ఆడి పాడి గెలిచి మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బిగ్ బాస్ 3 సీజన్ విన్నర్గా కప్పు గెలుచుకున్నాడు రాహుల్ సిప్లిగంజ్.